బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. జూన్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈసారి సభ్యత్వ నమోదును గరిష్టంగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తూ ప్రతి కార్యకర్త వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని పార్టీ యోచిస్తోంది. పాత సభ్యత్వాల పునరుద్ధరణతో పాటుగా యువతను అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చే వారిని పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం రచిస్తోంది. గ్రామం వార్డు స్థాయిలో ఇన్ఛార్జీలను నియమించి ఇంటింటికి వెళ్లి సభ్యత్వాలను నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. సభ్యత్వ నమోదు ప్రక్రియలో పాల్గొనే నాయకులు, వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. అదేవిధంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు గతంలో లాగే ప్రమాద బీమా సౌకర్యాన్ని కొనసాగించనుంది. సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో పార్టీ బలోపేతంపైన బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ జూన్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టబోతుంది. జూన్ మొదటి వారం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని పార్టీ భావించింది. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాల వారీగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈరోజు రంగారెడ్డి జిల్లా ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఇదే అంశంపైన ఆయన నేతలతో చర్చించారు. సో త్వరలోనే అంటే జూన్ మొదటి వారం నుంచే సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలా ఉమ్మడి జిల్లాల వారీగా కేటీఆర్ ఒక సమావేశం నిర్వహించి నాయకులకు ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏకవంతం చేయడంతో పాటుగా యువకులకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది. అందుకు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టబోతుంది. ఆ డిజిటల్ సభ్యత్వ నమోదులో వారి యొక్క డేటా మొత్తం కూడా అందులోనే పొందుపరచాలని భావిస్తుంది. అంటే ఒక పర్సన్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టయితే అతనిది ఏ ఊరు, అతని తల్లిదండ్రి పేరేంటి, అదేవిధంగా కుటుంబ సభ్యుల పేర్లేంటి, ఒకవేళ ఫ్యామిలీ అయితే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటి, వ్యవసాయం ఉందా లేదా ఏంటి అనే పూర్తి సమాచారం మొత్తం కూడా యొక్క డిజిటల్ సభ్యత్వంలో పొందుపరిచేందుకు పార్టీ సిద్ధమవుతుంది. దాంతోపాటుగా గతంలో ఏ విధంగా అయితే ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు వర్తించేదో అది కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఎవరైతే పార్టీ సభ్యత్వం తీసుకుంటారో ఒకవేళ వారు ఏమన్నా ప్రమాదంలో మరణించినట్టయితే వారికి ప్రమాద బీమా ఇవ్వాలని గతంలో ఇచ్చేది ఇప్పుడు కంటిన్యూ చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. సో అందుకు ఖచ్చితంగా అది కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. కాబట్టి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జూన్ మొదటి వారం నుంచి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టబోతుంది. సభ్యత్వ నమోదు దాదాపుగా 1 కోటికి పైగా పెంచాలని పార్టీ భావించింది. ప్రస్తుతం 60 లక్షలకి పైగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అది 1 కోటికి పైగా పెంచాలని ఒక నిర్ణయానికి వచ్చింది. సో అందులో భాగంగా యువతకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. సో యువతని ఆకర్షించాలి పార్టీలోకి అని చెప్పేసి ఇప్పటికే నేతలకు పార్టీ ఒక దిశానిర్దేశం కూడా చేస్తూ వస్తుంది. కాబట్టి మనకి యువకులు ఎక్కువగా ఉంటే ఒక పార్టీ పునర్నిర్మాణం కూడా ఈసారి మంచిగా చేసుకొని వెళ్ళాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన్లో పార్టీ 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నేతలకు ఇదే అంశంపైన దిశానిర్దేశం చేశారు. అంటే పార్టీ పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. కాబట్టి యువత మరోసారి పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి వారికి సముచిత స్థానం కల్పించేలా కూడా భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతలకు ఇప్పటికే పార్టీ ఒక దిశానిర్దేశం చేస్తూ వస్తుంది. కాబట్టి వరుసగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఇట్లా ఉమ్మడి జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో భాగంగా నేతలకు ఇదే అంశంపైన వరుసగా పార్టీ దిశానిర్దేశం చేస్తుంది. సభ్యత్వ నమోదు పూర్తి అయిన తర్వాత దాదాపుగా 1 కోటికి పైగా పెంచాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి అది పూర్తి అయిన తర్వాత ఇక కమిటీలకు సంబంధించి ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ముందుగా సభ్యత్వాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సభ్యత్వం పూర్తయిన తర్వాతనే కమిటీలపైన దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ మే నెల మొత్తం కూడా అంటే మే 6వ తారీఖు రోజు వరంగల్ వేదికగా రైతు సమావేశం ఉంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా జిల్లాల వారీగా సమావేశాలు పార్టీ నిర్వహించిన తర్వాత ఎండలు తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జూన్ మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. అయితే సెంటిమెంట్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా కూడా సెంటిమెంట్ ఎక్కువగా తీసుకుంటుంది. సెంటిమెంట్లో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి
ఈసారి ఖచ్చితంగా చూడాలి. మరి ఉత్తర తెలంగాణ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శ్రీకారం చుట్టబోతుందా, లేదంటే దక్షిణ తెలంగాణ నుంచి పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టబోతుందా అనేది కూడా మనకి జూన్ మొదటి వారంలో తెలిసే అవకాశం అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గతంలో ఆయనకి ఎప్పుడైనా సరే హుస్నాబాద్ సెంటిమెంట్ నియోజకవర్గంగా భావిస్తారు, లక్ష్మీ నియోజకవర్గం కూడా హుస్నాబాద్ను భావిస్తూ ఉంటారు. ఆయన ఎన్నికల ప్రచారం కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మొదలు పెడతారు. సో అట్లా చూస్తే ఖచ్చితంగా ఉత్తర తెలంగాణ నుంచా దక్షిణ తెలంగాణ నుంచా అనేది కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. అదే విషయం పార్టీలో చర్చించిన తర్వాతనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతమైతే మాత్రం జూన్ మొదటి వారం నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టబోతుంది. డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు శ్రీకారం డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఒకవేళ డిజిటల్ పద్ధతిలో ఏమైనా టెక్నికల్ ఇబ్బందులు వస్తే మాత్రం ఒక పేపర్ మీద ఆల్రెడీ అందులో పొందుపరచాల్సిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలన్నీ కూడా ప్రింట్ చేసి ఆ పేపర్ ద్వారాగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. కాబట్టి 18 ఏళ్ళు నిండిన వారందరికీ కూడా ఖచ్చితంగా పార్టీలో అవకాశం కల్పించాలి, సభ్యత్వ నమోదుకి అందరూ కూడా అవేర్నెస్ తీసుకురావాలి ఆయా నియోజకవర్గాల్లో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యువత ఎక్కువగా తెలంగాణలో ఉన్నది కాబట్టి ఆ యువత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు కూడా అందరూ ఆ విధంగా సహకారం కూడా ఉండాలి, సమన్వయం చేసుకుంటూ ఉండాలి, పాత కొత్త తేడా లేకుండా కూడా అందరు కలిసి పనిచేయాలని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. అనేక అంశాలపైన కేసీఆర్ అధ్యక్షతన మధ్యకాలంలో తెలంగాణ భవన్లో జరిగినటువంటి పార్టీ 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో భాగంగా ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ఖచ్చితంగా పార్టీ బలోపేతం చేసి రానున్న రోజులలో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. పార్టీని మాత్రం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ముందుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత కమిటీలపైన దృష్టి సారించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తక్కువ సమయంలోనే అంటే జూన్ మొదటి వారం నుంచే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. చక్రి సైదులు పాత సభ్యత్వాల పునరుద్ధరణతో పాటుగా యువతను అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చే వారిని పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు సైదులు? ప్రస్తుతం పార్టీ అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇచ్చినటువంటి హామీలపైన ఫోకస్ చేస్తూ ఆ హామీలు అమలయ్యా లేదా అని చెప్పేసి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరించిన తర్వాత ఖచ్చితంగా గత 10 ఏళ్ళ అంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉండి సుస్థిర అభివృద్ధితో ఈ దేశంలోని అగ్రస్థానంలో ఉన్నది. అప్పుడు ఏ విధంగా ఉంది పాలన, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనే పాలన అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆ విధంగా ప్రజల్ని ఆకర్షించాలి, ఆ విధంగా యువతను ఆకర్షించాలి. ఆనాడు నిరుద్యోగుల సమస్యలు ఏ విధంగా పరిష్కారం అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఏంటి, అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లకు పైగా అవుతుంది, ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి, ఈ అంశాలన్నీ కూడా నేరుగా ప్రజల్లోకి వెళ్ళి చెప్పి అట్లా చెప్పిన తర్వాత ఆ విధంగా పార్టీలోకి వారందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో అంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. అలా తీసుకెళ్లినప్పుడు మాత్రమే ప్రజలకు ఒక నమ్మకం కలిగి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారిని ఖచ్చితంగా పార్టీలోకి ఆహ్వానించాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం సర్పంచ్ అయితే సర్పంచ్, వార్డు మెంబర్ అయితే వార్డు మెంబర్, లేదంటే నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేది, లేదంటే నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేది అయితే మాజీ ఎమ్మెల్యేది, ఇన్ఛార్జ్ అయితే ఇన్ఛార్జ్ది. ఇట్లా బాధ్యత కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా కేసీఆర్ ఈ మధ్యకాలంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎప్పటికప్పుడు ఫోకస్ చేస్తూ ఉంది, నాయకుల పనితీరు గమనిస్తూ ఉంటుంది. ఏదో సభ్యత్వ నమోదు అందరికంటే ఎక్కువగా నేనే చేశానని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఎంతవరకు కరెక్టు కాదా అని చెప్పేసి కూడా ఒక కమిటీ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ చేయడం కాదు, కానీ అసలు ఎంతవరకు మనం కరెక్ట్గా చేస్తున్నాం, ఎంతమందిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం, వారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి స్థానం వారికి ఉంటుంది, ఏంటి అంశాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఆ యొక్క వ్యక్తికి చెప్పిన తర్వాతనే పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి కూడా పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాలన్నీ కూడా అందరికీ వివరించిన తర్వాతనే వారిని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం అయితే ఉంది. దానిలో భాగంగా జూన్ మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.